శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. పురాణాల్లో చెప్పబడ్డ అనేక అంశాల గురించి మన శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. నిజానికి అందులో కొన్ని విషయాలు అర్థమైనప్పటికీ చాలా విషయాలు రహస్యాలుగానే మిగిలిపోయి ఉన్నాయి. ఉదాహరణకి బెర్ముడా ట్రయాంగిల్ అని రహస్యంగా ఎప్పటికీ చెప్పుకుంటున్న ఒక విషయం గురించి రామాయణంలో ఆంజనేయ స్వామి ఎప్పుడైతే మధ్యలో ఒక రాక్షసి ఉంది అని చెప్పారో ఆ కథలో ఉన్న రాక్షసియే బెర్ముడా ట్రయాంగిల్ గా కొంత వివరణ ఇస్తూ వచ్చారు. నిజానికి బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఇప్పటికీ ఎప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది. లేదా అది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోకి ఉన్న బ్లాక్ హోల్ లాంటిది అనే విషయాల గురించి కూడా మనం చాలా వీడియోల్లో చూసే ఉన్నాం. అలాంటి ఒక రహస్యమైన అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇంతకీ ఏంటి అంటే శివపురాణంలో చెప్పబడ్డ బడబాగ్ని గురించి. అసలు ఈ బడబాగ్ని అంటే ఏంటి, శివపురాణంలో చెప్పిన కథ ఏంటి, దీన్ని మన సైన్స్ అర్థం చేసుకుందాం. అసలు ఈ కథ ఎంతమందికి తెలుసు? ఈ వీడియోలో ఈ కథ విన్న తర్వాత నిజంగా ఈ విషయం గురించి మీకు కనుక తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో వివరించండి. లేదా మన శాస్త్రవేత్తలు దీని గురించి ఇప్పటికే ప్రయత్నాలు చేసి సఫలమయ్యారా, విఫలమయ్యారా, లేదా దాని గురించి ఇంకా చర్చోపచర్చలు జరుగుతున్నాయా, ఇలాంటి విషయాల గురించి కూడా మనం తర్వాత రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి అసలు ఈ కథ ఏంటి, శివపురాణంలో చెప్పబడ్డ బడబాగ్ని కథలో ఏ ఏ రహస్యాలు దాగి ఉన్నాయి, దానిలో ఎలాంటి చిన్న క్లూ అయినా మనకి దొరుకుతుందా చూద్దాం. శివుడు మన్మధుడిని దహించాడు అనే కథ అందరికీ తెలుసు. శివుడు తపస్సు చేస్తూ ఉంటే మన్మధుడు ఇంద్రుడు చెప్పడం వల్ల శివుడి దగ్గరకు వచ్చి బాణాన్ని సంధిస్తాడు. మన్మథ బాణం తగలకపోగా పరమేశ్వరుడు తన మూడో కన్ను తెరవడం ద్వారా తన ఆగ్రహానికి మన్మధుడు భస్మం అయిపోయాడు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆ అగ్ని అంతటితో ఆగలేదట. అది మన్మధుడిని దహించిన తర్వాత 3 లోకాలను దహించడం మొదలుపెట్టిందట. ఈ విషయం గురించి ఎవరికైనా తెలుసా? సరే, ఈ కథలో మనం తర్వాత రాబోయే విషయాల గురించి కూడా తెలుసుకుందాం. అయితే ప్రాణులన్నీ కూడా పితామహుడు అయిన బ్రహ్మగారిని శరణు వేడాయట. అయితే ఆయన అప్పుడు శంకరుని స్మరిస్తే ఆ అగ్నిని శంకరుడు అప్పుడు స్తంభింప చేయడం జరిగింది. నిజానికి దాన్ని సౌమ్యమైన జ్వాలలాగా, అంటే ఆ జ్వాల 3 లోకాలను దహించకుండా ఆపి శాంతపరచమని బ్రహ్మగారు శివుణ్ణి కోరుకుంటాడు. అయితే శివుడు అంత ఘోరమైన అగ్ని నుంచి సౌమ్యమైన అగ్నిగా దాన్ని మారుస్తాడు. అప్పుడు బడబంగా మార్చివేస్తాడు. ఇంతకీ సౌమ్యమైన జ్వాల వెదజల్లేలాగా చేయబడ్డ ఆ బడబాగ్ని అంటే ఏంటి అంటే గుర్రం ముఖం కలది అని చెప్తున్నారు. దానిలాగా మార్చివేసి సముద్రుడి దగ్గరకు వెళ్తాడట. అయితే సముద్రుడు పురుష రూపాన్ని ధరించి ఉండి చేతులు జోడించి బ్రహ్మను స్తుతి చేస్తాడు. అయితే నేను మీకోసం ఏ పని చేయగలను అని బ్రహ్మగారిని కోరతాడు పురుష రూపంలో ఉన్న సముద్రుడు. అయితే బ్రహ్మ ఇలా చెప్తున్నాడు, సముద్రుడా, ఈ బడబాగ్ని ప్రళయకాలం వరకు నువ్వు ధరించు, అప్పుడు నేను వచ్చి ఇక్కడే నివసిస్తాను. నువ్వు ఈ శంకర లలాట అగ్ని, అదే శివుడి నుదురు భాగంలోంచి వచ్చిన ఈ అగ్ని ఆ సమయంలో విడిచిపెట్టు అని చెప్తాడు. ఇది ఎప్పుడూ కూడా నోట్లోంచి నిప్పులు కక్కుతూ ఉంటుందట. నిజానికి ఇదే లావానా మనకు తెలియదు, కానీ ఇది సముద్రంలో ఎలా ఉంది అని చాలా సందేహాలు మనకు వస్తుంటాయి. దీని గురించి ఇంకొంచెం వివరణ ఉంది. అయితే ఈ అగ్నికి నీ జలాలే భోజనమవుతాయి అని చెప్పాడు బ్రహ్మ. అంటే సముద్రమే భోజనంగా గల ఆ అగ్ని ఏమై ఉంటుంది? ఇది నీ గర్భంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించు. అంటే నిజానికి సముద్రం మధ్యలోకి ఈ అగ్ని వెళ్ళలేదు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది జలాలను మాత్రమే దహిస్తుంది, అంటే నీటిని మాత్రమే ఇది కాల్చివేయగలదా ఏమో. ఈ బడబాగ్ని యొక్క రహస్యాన్ని ఎవరైనా ఛేదించి ఉన్నారా, లేదా ఈ కథ గురించి ఎవరైనా విని ఉన్నారా? దీని గురించి అనేకమైన అంశాలు రహస్యంగానే మిగిలిపోయి ఉన్నాయి. ఈ విషయాలన్నీ చెప్పిన బ్రహ్మ ఆ తరువాత ఆ బడవని సముద్రానికి అప్పచెప్పి తను కూడా తన లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు 3 లోకాలు ఆ అగ్నికి ఆహుతి కాకుండా శాంతించబడ్డాయి. ఇది శివపురాణంలో ఉన్న బడబాగ్ని యొక్క కథ. ఈ కథలో బడబాగ్ని అంటే ఏంటి? సముద్రం దగ్గరలో ఉన్న ఆ అగ్ని నీటిని మాత్రమే దహించి వేస్తుంది. అది సముద్ర గర్భంలోకి వెళ్లకుండా ఉంటుందా? అసలు ఏంటి ఈ బడబాగ్ని యొక్క రహస్యం?
ఇక్కడ బడబం అంటే అశ్వం అని అర్థం. నిజానికి అశ్వం అని చెప్పడానికి కారణం ఏంటి? అశ్వం అంటే గుర్రానికి ఉన్న లక్షణాలు ఏవి ఈ అగ్నికి ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా మిస్టీరియస్ గానే ఉన్నాయి. నిజానికి ఈ విషయాల్ని మన శాస్త్రవేత్తలు కనుక గ్రహించి ఈ బడబాగ్ని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారా? ఇది కూడా ఒక రహస్యంగానే మిగిలిపోతుందా? బెర్ముడా ట్రయాంగిల్, పిరమిడ్స్ ఇలాంటి రహస్యాల్లో ఈ బడబాగ్ని రహస్యం కూడా ఒకటి అని చెప్పక తప్పని పరిస్థితి. మరి ఈ కథ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేసి దాని మీద అభిప్రాయాన్ని తెలుసుకుని కామెంట్ చేయమని చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.